ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో వీళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతూ ఉంది. మరి ఇంత ఘోరమైన జీవితం వీళ్ళు గడుపుతున్నారు. ఈ అమ్మ 80 సంవత్సరాలు ఉంటాయి, 80 పైన ఉంటాయి. ఈ అమ్మకు 2 బిడ్డలు ఉన్నారు. ఈ అమ్మకు మాటలు రావు, కళ్ళు కనిపించవు. ఈ అమ్మకు మాటలు రావు. ఇలాంటి జీవన స్థితిలో వీళ్ళు ఇంత ఘోరమైన బతుకుతూ ఉంటాయి. ఈ ఇద్దరికి వాళ్ళకు వండి పెట్టడము చేయడము ఈ పెద్ద మనిషి ఈ అమ్మ చేస్తూ ఉంది. ఈ వయసులో 80-85 సంవత్సరాల ఈ వయసులో ఆమె మంచం మీద ఇంత వేస్తే తిని పడుకో రెస్ట్ తీసుకునే వయసులో 2 బిడ్డలను చిన్న పిల్లలను చూసుకుంటుంటే ఇది చాలా బాధ అనిపిస్తుంది. ఇది ఏం మాట్లాడాలో అర్థం కాని సిచ్యువేషన్ ఇది. ఇలాంటి వాళ్ళకు సాయిబాబా నువ్వు చేస్తున్న ఈ కార్యక్రమం ఆ భగవంతుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడు అనేది ఆ భగవంతునికి వదిలిపెట్టేస్తున్నాను నేను. నువ్వు చేస్తున్న ఈ కార్యక్రమం వీళ్ళకు చేసే ఈ సాయము నీకు నీ కుటుంబానికి చాలా ఆశీర్వాదము. ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, ఇంకా చేయాలి. అందులో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ నీకు ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు ఇలాంటి వాళ్ళ ఆశీస్సులు కూడా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ. హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక విషయము, ఇక్కడ ఈ తల్లికి సేవలు చేయించుకోవాల్సిన వయసులో, ఈ తల్లి సేవలు చేయించుకోవాల్సిన వయసులో ఈ తల్లి ఈ మూగ బిడ్డలకు సేవ చేస్తుంది. 75-80 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ తల్లి ఈ మూగ పిల్లలను ఒక పసిపిల్లలను దాక్కున్నట్టుగా, ఫస్ట్ ఎట్లా సంసారం ఉంటుందో అట్లా పసిపిల్లలను దాక్కున్నట్టుగా దాక్కుంటుంది. ఈ రోజు ఇల్లు తిరిగి అన్నం తెచ్చి వాళ్ళకి అన్నం పెడుతుంది. కాళ్ళు చేతులు వంకర, మాటలు రావు, చెవులు వినపడవు. ఈమె లేకపోతే వాళ్ళ అన్నమాని అడగనికి కూడా లేదు, నడవనికి కూడా రాదు. ఇటువంటి దీన పరిస్థితి ఈ అమ్మకు వచ్చింది. ఈ అమ్మ దీన పరిస్థితి చూస్తే నాకే కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఘోరమైనటువంటి బాధ అనిపిస్తుంది. హృదయ విదారకమైనటువంటి మనసంతా బాధ అనిపిస్తుంది. అందుకొరకే ఈ తల్లికి కొడుకులున్నా కూడా ఎవరు అన్నం పెట్టడం లేదంట, ఈ మూగ బిడ్డలను ఎవరు చూసుకోవడం లేదంట. అయినా కూడా పర్వాలేదు, నేను ఈమె గురించి చెప్పేదాల్సింది నేను వచ్చినా, మీ అందరి ఆశీర్వాదంతో నేను వచ్చిన ఈ తల్లికి నేను కొడుకుగా ఈ పిల్లలకు నేను అన్నగా ఉండి కాపాడుకుంటా. ఈ తల్లికి ఏమన్నా ప్రాబ్లం జరిగిన రోజు నాకు తెలిస్తే వెంటనే ఈ పిల్లలను తీసుకెళ్లి అనాథాశ్రమాలు ఇడిచిపెట్టి ఈ ఊరుల సహకారంతో ఇడిచిపెట్టి కాపాడుతానని మీకు అందరికి మనవి చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్